వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలోని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్వశ్చన్ నారాయణ గ్రాండ్ టెస్ట్ పేపర్ నుంచి తీశాను. చూద్దాం ఒకసారి మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడో. 3x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ కే ఈక్వల్ టు 0. దీనికి 2 రూట్స్ ఉన్నాయి అన్నాడు. ఏంటవి మనకి సైన్ తీటా కామా కాస్ తీటా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆల్ఫా, దీన్ని బీటా అనుకోవచ్చు. ఆల్ఫా బీటా. ఓకే, ఇప్పుడు నాకు సైన్ తీటా ప్లస్ కాస్ తీటా అంటే ఆల్ఫా ప్లస్ బీటా కావాలి అంటే మైనస్ బి బై ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 1/3. నెక్స్ట్ ఆల్ఫా బీటా సైన్ తీటా ఇంటూ కాస్ తీటా అంటే సి బై ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు కే/3. మనకు వచ్చింది కే/3 వాల్యూ వచ్చింది. ఈ రెండింటి నుంచి ఫస్ట్ నేను సైన్ తీటా ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 2 సైన్ తీటా ఇంటూ కాస్ తీటా వాల్యూ రాస్తున్నాను. ఇక్కడ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా అంటే ఎంత 1/3 హోల్ స్క్వేర్ అంటే ఎంత 1/9, దట్ ఈజ్ ఈక్వల్ ఈ సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ అంత 1 ప్లస్ 2 ఇంటూ సైన్ తీటా కాస్ తీటా అంటే ఎంత ఉంది మనకి కే/3. దీన్ని తీసుకొచ్చేయండి అంటే 1/9 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2k/3 మైనస్ 8/9 ఈజ్ ఈక్వల్ టు 2k/3 రాస్తాను. ఇది దీంట్లో 3 టైమ్స్ పోతుంది, ఇది దీంట్లో 2 టైమ్స్, దట్ ఇంప్లైస్ k ఈజ్ ఈక్వల్ టు -4/3. సో ఇక్కడ మనం దీనిలో వాడింది -2/3, కానీ మనకు కావాల్సింది ఏంటి, ఈ వాల్యూ కావాలి. సో కే వాల్యూ -4/3 వచ్చింది. ఇప్పుడు ఏం కావాలి మనకి, ఇక్కడ చూద్దాం. సైన్ క్యూబ్ తీటా ప్లస్ కాస్ క్యూబ్ తీటా వాల్యూ కావాలి. ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఫార్ములా ఏం రాయించరా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి ఫార్ములా ఉంది. సో అదే ఫార్ములా బేస్ చేసుకుని మనం ఏం రాయొచ్చు, దీన్ని సైన్ తీటా ప్లస్ ఎంత కాస్ తీటా ఇంటూ నెక్స్ట్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ తీటా ఇంటూ కాస్ తీటా రాయొచ్చు. సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. ఓకే రైట్. ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా ఇంటూ కాస్ తీటా అంటే ఎంత చూడరా, సైన్ తీటా ప్లస్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/3 ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అంటే 1 మైనస్ సైన్ తీటా కాస్ తీటా అంటే ఎంత ఉందో చూడండి. సైన్ తీటా కాస్ తీటా అంటే కే/3. సో కే/3లో 1/3 ముందు రాసేద్దాం. 1/3 బయట రాసేస్తే కే అంటే ఎంత రాద్దాం మనం -4/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 1 ప్లస్ ఎంత అవుతుంది మనకి, ఇది 4/9 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 9 ప్లస్ 4/9 దట్ ఈజ్ ఈక్వల్ టు 13/27. నాకు కావాల్సింది ఏంటి, 54 ఇంటూ సైన్ క్యూబ్ తీటా ప్లస్ కాస్ క్యూబ్ తీటా వాల్యూ కావాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందిరా మనకి 54 ఇంటూ సైన్ క్యూబ్ తీటా ప్లస్ కాస్ క్యూబ్ తీటా అంటే ఎంత ఉంది మనకి 13/27. దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ చేయండి. 2 ఇంటూ 13 అంటే ఎంత అవుతుంది 26. సో 26 ఈజ్ ద ఆన్సర్. 26 ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి. సో సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్.